మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిలపై పరువు నష్టం దావా వేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్ట రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను శ్రీశైలానికి తాగి వచ్చానని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, శిల్ప చక్రపాణి రెడ్డిలు ఆరోపించడం సరైనది కాదన్నారు. వారేమైనా నాకు పెగ్గు కలిపారా, సోడా పోసారా అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆ రోజు తాను దోర్నాల చెక్పోస్ట్ వద్ద రాత్రి 9 గంటల్లోపే దాటి వచ్చేశానని, తాను శ్రీశైలానికి సుమారు 10 గంటలకు చేరుకున్న సమయానికి అటవీ మార్గంలో తనకు పలు వాహనాలు ఎదురయ్యాయి అన్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న అటవీ సిబ్బంది డబ్బులు వసూలు చేసి చెక్పోస్ట్ నుంచి అనుమతించినట్లు తన దృష్టికి రావడంతో శిఖరం చెక్పోస్ట్ వద్ద పనిచేస్తున్న సిబ్బందిని విచారించి వారి ఫోటోలను తాను స్వయంగా తీశానని చెప్పారు. అదే క్రమంలో తమ పార్టీ కార్యకర్త అయిన ఇస్మాయిల్ అనే సిబ్బందితో చనువుగా మాట్లాడే క్రమంలో తాను కొట్టానని కొందరు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అటవీ శాఖలో జరిగిన అవినీతి, చెంచుల వేధింపులపై నివేదిక తయారు చేస్తానన్నారు. ఆ నివేదికను త్వరలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేస్తానని తెలిపారు. అంటే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో నేను గెస్ట్ హౌస్ లో మందు దాగి వచ్చినా అంటే వాళ్ళు నా పక్కన ఉంటేనే కదా, లేకపోతే చెప్పేస్తుంది నేను గెస్ట్ హౌస్ లోకి వచ్చినట్టు. వీళ్ళిద్దరు ఒకవేళ పెగ్గు కలపాలి, ఒకవేళ సోడా నీళ్లు కలపాలి, ఇదేనా? లేకపోతే నేను మంది ఎటు తెలుస్తుంది వాళ్ళకు? బుద్ధి జ్ఞానం లేకుండా ఏమి జరిగింది అక్కడ, అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా